హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, అందరూ హాలిడేస్కి ఊరు వెళ్తుంటారు. సో లగేజ్ని తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూడండి, బట్టలన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో. సో నేను ముందుగా అంతా ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను, ఏమేమి తీసుకొని వెళ్ళాలో అన్నీ ఫస్ట్ ఒక లిస్ట్ లాగా తీసుకొని ఆ బట్టలన్నీ మనం ఏవే ఊరికి తీసుకొని వెళ్ళాలో ఆ బట్టలన్నీ ఒక చోట పెట్టుకోవాలి. సో నేను అదే పని చేస్తున్నా ఇక్కడ. సో బ్యాగ్ని తీసుకొని, ఇది నా డ్రెస్ అండి, ఇక్కడ లెగ్గిన్ తీసుకున్నాను అండ్ దాని మ్యాచింగ్ టాపు. సో రెండింటిని ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఇప్పుడు మీరు చూసేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా పెట్టుకుంటే బట్టలు అనేవి మడత పోకుండా ఎన్ని రోజులైనా మడతలు లేకుండా నీట్గా ఉంటుంది. సో నేను మ్యాచింగ్ లెగ్గిన్ అండ్ టాప్ ఒకటే చోట పెట్టుకున్నాను. సో మనం ఒక చోట డ్రెస్ ఒక చోట ప్యాంట్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తీసుకోవాలనుకోండి అన్ని బట్టలన్నీ పక్కన తీసేయాలి. సో ఇలా తీసుకున్నాం అనుకోండి, ప్యాంటు డ్రెస్ ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ టిప్ ఫాలో అవుతాను. నేను ఎప్పుడు ఊరైనా ఇలానే ఆర్గనైజ్ చేస్తాను. సో ఇది నా శారీని కూడా నేను ఇలానే చేస్తాను. శారీని రోల్గా చుట్టేసి అండ్ బ్లౌజ్ని కూడా అలానే చుట్టేసి, బ్లౌజ్ శారీ ఒకటే చోట పెట్టుకుంటా. రెండు వేరు చోట ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా అర్జెంటుగా బట్టలు తీసుకోవాలనుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది. సో రెండు కలిపి ఒకటే చోట నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. సో నేను చూడండి ఒక 5 డ్రెస్సెస్ పెట్టాను రోల్ చేసి. చూడండి, చాలా తక్కువ స్పేస్లోనే ఎక్కువ బట్టలు పెట్టేశాను. సో ఇది మా పాప డ్రెస్సు. సో కొత్తవి అనమాట, నేను ట్యాగ్ కూడా తీసేయలేదు, సో టైం నాకు లేదు. సో ఈ విధంగా రోల్ చేశాను పాప డ్రెస్సు అండ్ దాని కింద ప్యాంటుని ఈ విధంగా దాంట్లోనే ఇలా రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దాన్ని మొత్తం కవర్ చేశారనుకోండి, డ్రెస్సు టాప్ ఒకటే చోట ఉంటాయి. సో మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే ఒక చోట ఇంకో చోట అంటే రెండింటిని వెతుక్కోవడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు ఇలానే ఆర్గనైజ్ చేస్తాను. సో టీ షర్ట్ని కూడా ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మా బాబుది. సో నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది నుంచి రౌండ్గా చుట్టుకోవాలి. సో నేను ఎప్పుడు ఇలానే రౌండ్గా చుట్టేసుకుంటాను. నాకు బట్టలు అనేవి మడతలు లేకుండా నీట్గా ఉంటాయి. లేదంటే మామూలుగా మనము ఐరన్ చేసిన మడతలు అలానే పెడితే ఎక్కువ స్పేస్లో పడతాయి అండ్ తక్కువ బట్టలు కూడా పట్టేస్తాయి. సో నేను ఎందుకని ఇలా రోల్ చేసి పెడతాను. సో నాకు తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పడతాయి. సో బాబు టీ షర్టు హ్యాండ్లో ఇంచి మొత్తం ఇలా లోపలికి తోసేసాను క్లాత్ని. ఇది ఫ్రాక్ అండి. ఫ్రాక్ని కూడా నేను ఈ విధంగానే రోల్ చేస్తున్నాను. రోల్ చేసి వెనకల అవి ఉంటాయి కదా థ్రెడ్స్ లాగా కట్టుకోవడానికి. సో ఇప్పుడు నేను రోల్ చేసేసి మొత్తం ఆ థ్రెడ్స్తో నాట్ చేస్తాను. సో నేను ఇలా ఫోల్డ్ చేశాను. సో ఇది కూడా కొత్త డ్రెస్ అని ట్యాక్స్ తీసే టైం కూడా లేదు నాకు. సో వేసేటప్పుడు తీసేయచ్చని అలానే ఉంచాను. ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఎక్కడైతే మనకి స్పేస్ ఉంటుందో కొద్ది గ్యాపు, ఆ గ్యాప్లో ఈ చిన్న పిల్లల బట్టలు అనేటివి నేను పెట్టేస్తాను అనమాట. నేను ఫస్ట్ మా బట్టలన్నీ సర్దేసిన తర్వాత పిల్లలు పెడతాను. అక్కడక్కడ కొద్ది గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో చిన్న పిల్లల బట్టలు కాబట్టి సో అక్కడ గ్యాప్స్ మధ్యలో ఫిల్ చేస్తాను ఈ బట్టల్ని. సో బాబు షర్ట్ కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేస్తున్నాను. నిజంగా అండి, ఈ విధంగా ఫోల్డ్ చేశారంటే అసలు బట్టలు అనేవి మడతలు లేకుండా నీట్గా ఉంటాయి. అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, పేర్స్ ఉండేటివన్నీ రెండింటిని ఒకే దాంట్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. లేదంటే ఒక చోట ఇంకో చోట ఉంటే తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఈ విధంగానే అన్నీ రోలప్ చేసేసి ఈ విధంగా పెట్టాను. సో డైపర్స్, చిన్న బేబీ ఉంది కదా, సో నేను డైపర్స్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే నాకు గ్యాప్స్ ఉన్నాయో బట్టలు అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత సో ఆ గ్యాప్స్లో ఈ డైపర్స్ని పెడుతున్నాను. సో ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, అందరు స్వెటర్స్ వేసుకుంటారు. సో స్వెటర్స్ని ఎలా ఫోల్డ్ చేయాలో చిన్నగా చూపిస్తున్నాను. మామూలు స్వెటర్స్ అంటే మర్తేసరికి ఎక్కువ స్పేస్ దాళ్ళకి వెళ్తుంది. సో ఈ విధంగా రోలప్ చేశారనుకోండి మీకు చాలా తక్కువ, సో ఎక్కువ స్పేస్లోనే
పట్టేస్తుంది మీకు. సో ఈ విధంగా దాని క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్లో మొత్తం తోసేసాను. చూడండి ఎలా నీట్గా ఉంది. సో అదేవిధంగా సాక్స్ ఉంటాయి కదా, ఆ సాక్స్ని కూడా ఈ విధంగానే నేను రోలప్ చేస్తున్నాను. మామూలుగా ఇంట్లో అయినా మీరు ఈ విధంగా రోల్ చేసుకున్నారనుకోండి, స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు హడావిడిగా ఒక సాక్స్ ఇంకో చోట అట్లా వెతుక్కోవడానికి హైరాణ పడకుండా, సో ఈ విధంగా నేను ఇంట్లో ఆర్గనైజ్ చేస్తాను సాక్సుల్ని. సో ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, పిల్లలు వింటర్ సీజన్ కదా, సో ఈ విధంగా రోలప్ చేసి బ్యాగ్లో పెట్టుకున్నాను. సో డైపర్స్ అని అయిపోయిన తర్వాత నాకు ఈ ఎంటీ కవర్ వచ్చేసింది. సో నేను ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో నేను వాళ్ళ సిరప్స్ అన్ని పెడుతున్నాను. కోల్డ్కి, కాఫ్కి, ఫీవర్ది. సో ఇద్దరికి సపరేట్ సిరప్లు. సో ఇద్దరు పెట్టేస్తున్నాను. వాళ్ళిద్దరు సిరప్లు అన్నీ పెట్టేస్తున్నాయి ఇందులో. అంతేకాకుండా మన ఫేస్ క్రీమ్స్, అందులో బాడీ లోషన్స్, వుడ్వర్డ్ స్క్రాప్ వాటరు. సో నేను టెంపరేచర్ది కూడా పెడుతున్నాను. సో అది కూడా పెట్టేసుకొని ఇలా అన్నీ పెట్టేసుకొని ముడిలాగా వేసుకోవాలండి. నేను వీడియోలు చూపిస్తున్నా కదా, ఇలా వేసుకొని ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో కామన్గా. సో ఈ రబ్బర్ బ్యాండ్తో నేను టై చేసుకుంటున్నాను. టై చేసుకొని దీన్ని ఇంకో కవర్లో పెట్టుకుంటున్నాను. ఇన్కేస్ ఒకవేళ సిరప్ మూతలు ఏమైనా లూజ్గా ఉన్న సిరప్ ఒకేలా కింద పోయినా బట్టలకు అంటుకోకుండా ఉంటుంది. సో నేను ఈ టిప్ ఫాలో అవుతాను నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా. సో టవల్స్ని కూడా ఎలా ఫోల్డ్ చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా చిన్నగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని అన్ని బట్టలు మ్యాక్సిమం నేను రోలే చేస్తాను. ఇలా రోల్ చేసుకుంటే మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మనకు ఎక్కువ లగేజ్ కూడా ఉండదు మనం బస్సులు దిగడానికి ఎక్కేటప్పుడు. మనం ఎక్కువ మర్చిపోయేది టూత్ బ్రష్లు అండి. టూత్ బ్రష్లు కూడా మర్చిపోకుండా పెట్టుకోండి. సో నేను హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నానో చూసేయండి. సో నేను ఖచ్చితంగా టిష్యూ పేపర్స్ అయితే నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడైనా ఉంటాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో నేను ఇంకొన్ని టిష్యూ పేపర్స్ని పెట్టుకుంటున్నాను. సో లోపలేమో క్యాష్ అందుకుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా నా బ్యాగ్లో ఎప్పుడైనా ఒక కవర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చేంజ్ ఉంది కొద్దిగా. సో ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా డైపర్ని పెట్టుకుంటాను బ్యాగ్లో. అండ్ ఒక నాప్కిన్ కూడా పెట్టుకుంటాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో నేను ఊరు వెళ్ళాలంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను నా లగేజ్ని మొత్తము. అంతేనండి. సో నేను ఊరు వెళ్ళినా ఈ టిప్స్ ఫాలో అవుతా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. హ్యాపీ సంక్రాంతి. అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయను. ఊరు వెళ్ళేసిన తర్వాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.